కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలే కాదు విద్యుత్ షాకులతో ప్రాణాలు పోకడ కూడా అలానే కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా పెదకోడపాగల్ మండలంలోని వడ్లం గ్రామంలో కరెంటు షాకులతో మరణాలు సంభవించడం నిత్యకృత్యంగా మారింది. కరెంటు హెచ్చుతగ్గుల కారణంగా విద్యుత్ షాక్కి గురై 48 సంవత్సరాల మజ్కూరి నాగయ్య మృతి చెందాడు. గ్రామంలో 3 ఏళ్లుగా ఉన్న ఈ సమస్య పట్ల విద్యుత్ శాఖ అధికారులకు పలుసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ షాక్కి గురై మరణించిన నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కరెంటు సమస్యలు గత 2 సంవత్సరాల నుంచి కూడా అవి అట్లనే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇళ్లలో కరెంట్ షాక్లు మరియు ఎంతోమంది చనిపోయారు. దీని మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వ అధికారులకు 3 సార్లు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏఈ రాలేడు, లైన్మెన్ రాలేడు. దాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా ఈరోజు మా వడ్లం గ్రామంలో మచ్కూరి నాగయ్య మరియు గుల మహిళ ఈరోజు కరెంట్ షాక్తోని చనిపోవడం జరిగింది. కావున ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఈ కానీ లైన్మెన్లు కానీ జీతాలు తీసుకుంటలేరా? ప్రజలపై ఇంత మీకు మమకారం లేకుండా ఎందుకు డ్యూటీలు చేస్తున్నారు? ఒకసారి దీనికి స్పందించాలి. దీనికి కరెంటు డిపార్ట్మెంట్స్ నుంచి మా కుటుంబ పెద్దనే చనిపోయినప్పుడు వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలి. మీరు దీనిపై తక్షణ చర్యలు తీసుకొని ఈరోజు మీ డిపార్ట్మెంట్ తరఫున నష్టపరిహారం ఎంతో కొంత చెల్లించాలని మా యొక్క డిమాండ్.